హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి. సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. 1/2 కిలో మటను, 1 ఆనియన్ తీసుకున్నానండి పెద్దది, 2 టమోటా, సాల్ట్, కొబ్బరి, వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి మీడియం సైజు, కారం, ధనియాల పొడి, పసుపు, ఆయిల్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. చూడండి, చాలామంది అల్లం పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అల్లం పేస్ట్ వేయకుంటే బాగుండదు అయ్యో అనుకుంటుంటారు కదా. అల్లం పేస్ట్ లేకున్నా కానీ ఇలా కూడా చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవాలి. 1/2 కిలో మటన్కి సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఆనియన్స్ కట్ చేసుకునేటివి వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 టమోటా చెప్పాం కదా, కట్ చేసుకునేటివి సన్నగా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు బాగా మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటా తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్, తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే. టమోటా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా చూడండి, 1/2 స్పూను పసుపు. నేను తిరువాతలోనే వేస్తాను ఫ్రెండ్స్ పసుపు అనేది, ఎందుకంటే పసుపు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. 1/2 కిలో మటన్ వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని, కారం చెప్పాను కదా, నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి సరిపడినంత. సాల్ట్, కారం, ఆయిల్ అనేది నేను చెప్పాను ఫ్రెండ్స్, సరిపడినంత మీరే చూసుకొని వేసుకోండి. ఒక్కొక్కరు స్పైసీగా తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్, అందుకనేసి. సాల్ట్, పసుపు, కారం, టమోటాలు అన్నీ వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి. మటన్లో ఉన్న వాటర్, నీస్ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మనము కుక్కర్ విజిల్ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట మటన్లో ఉండేది నీస్ వాసన. నీస్ వాటర్ వచ్చేంత వరకు దీన్ని కుకింగ్ చేసుకుందాము. ఈలోపు మనము కొబ్బరి, వెల్లుల్లిపాయ గడ్డది మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ పైన తేలుతూ ఉంది చూడండి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లిపాయ గడ్డ అండి, ఇది పేస్ట్ అన్నమాట. ఇట్లా వేసుకోవాలి మటన్లో. 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి చెప్పాను కదా, ధనియాల పొడి. ఇదే అండి మటన్కి మసాలా మనం వేసేది. సింపుల్ ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్, డిఫరెంట్గా ఉంటుంది. కొబ్బరి, వెల్లుల్లిపాయ, ధనియాల పొడి వేసాం కదా ఫ్రెండ్స్. మటన్ ముక్కలకి బాగా పట్టుకునేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రేవీ చూడండి ఫ్రెండ్స్, థిక్గా బాగుంది కదా. మసాలా బాగా ముక్కలకి పట్టేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు మటన్ ముక్కలు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనము 8 విజిల్స్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతుంది. ముదిరినదైతే ఇంకా ఒక 4 విజిల్స్ అనేది పెట్టుకోండి. నేను మటన్ మునిగేంత వరకు వాటర్ వేసాను చూడండి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేంత వరకు పెడదాం ఫ్రెండ్స్. 8 విజిల్స్ రావాలి. 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. 8 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాము. కుక్ అయింది చూడండి మటన్ అనేది. ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా. మనకి గ్రేవీ థిక్నెస్ ఏమైనా సరిపోతుందంటే ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా థిక్నెస్ కావాలి అంటే ఒక 5 మినిట్స్ అట్లే పెట్టేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మటన్ కర్రీ సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.